ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్తో కాలీఫ్లవర్ పికిల్ ఇది. ఇప్పుడు కాలీఫ్లవర్ బాగా దొరుకుతున్నది, వెంటనే చేసుకొని అందరూ టేస్ట్ చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కాలీఫ్లవర్. ఇది ఒక పెద్ద కాలీఫ్లవర్. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు కారం, 1/2 కప్పు ఆవాలు మెంతులు పౌడర్, 1/2 కప్పు, ఇంత సాల్ట్ పట్టదు, సాల్ట్ కావాల్సినంత, కరివేపాకు, ఇంగువ, పసుపు. ఇది మెయిన్గా ఆవ నూనె అండి. ఇది మనం మామూలు రెగ్యులర్గా వాడే నూనెలు ఏమి వాడడం. ఇందులో ఆవ నూనె 1/2 కప్పు పడుతుంది. 10 నిమ్మకాయల రసం. ఇంకోండి మస్టర్డ్ ఆయిల్, ఇలాగా మనకి మార్కెట్లో దొరుకుతుంది, బాటిల్ ఇలా ఉంటుంది. తర్వాత మనం హాట్ వాటర్ కొంచెం పెట్టుకోవాలి. అసలు ఇది బాగా మరిగిపోతుంది కదా, ఇందులో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఈ కాలీఫ్లవర్ అన్నీ మెల్లిగా ఇందులోకి డ్రాప్ చేసుకోవాలి. ఈ హాట్ వాటర్లో 2 నిమిషాలు దీన్ని ఉంచితే సరిపోతుంది. ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని పెట్టి మీకు బాయిల్ అయిపోయాక బాగా ఆరబెట్టేసుకోవాలి ఒక క్లాత్ మీద. అది వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకో 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇది కొంచెం హాట్ వాటర్లో పెట్టడం ఎందుకు అంటే, కాలీఫ్లవర్ చాలా పెస్టిసైడ్స్ అవన్నీ కొడుతుంటారు కదా, అదంతా మనకి ఇదవకుండా కొంచెం జస్ట్ మెత్తపడుతుంది. అందుకోసం మరీ రాగా అంటే పచ్చిగా ఉంటుంది కదా, అందుకని ఆ పచ్చివాసన పోవడం కోసం సాల్ట్ వేసిన దాంట్లో కొంచెం ఇలాగా మనం వేడి చేసుకొని తీసేసుకొని, ఇది కొంచెం బాగా ఆరిపోవాలి, తడి లేకుండా. తొందరగానే ఆరిపోతుంది. ఆరిపోగానే మనం ఈ ఆవకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాం. అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగో ఇది కాలీఫ్లవర్ ఇలాగా ఆరిపోతుంది. కొంచెం ఇలాగా వెడల్పు పళ్ళెల్లో వేసి ఆరబెట్టేసి, అది చల్లారేలోపు మనం ఆవ నూనె ఉంది కదా, ఇది మస్టర్డ్ ఆయిల్, దీన్ని కొంచెం వేడి చేసి ఇందులో ఇంగువ వేసి తెచ్చుకుందాం. ఆయిల్ వేడైపోయింది. దీంట్లోకి ఒక 2 స్పూన్లు పడుతుంది ఇంగువ. ఇది కొంచెం చల్లారాలి. చల్లారేలోపు మనం ఇదంతా కలుపుకుందాం. కాసేపు చేసుకుందాం. పావు కప్పు సాల్ట్, అవసరం అయితే కొంచెం కారం మళ్ళీ కలుపుకుంటాం, ముందే ఎక్కువ వేయొద్దండి. ఈ కొంచెం కారం ఎక్కువగా ఉంది, అందుకనే. మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మెంతులు ఆవాలు వేయించిన పొడి, ఇవి ఒక 2-3 టీ స్పూన్స్ సరిపోతుంది. ఇందులో ఆవాలు కానీ ఆవపిండి కానీ అవసరం లేదు. ఇదిగో ఇది ఇలాగ బాగా కలిపేసుకొని నిమ్మరసం కూడా వేసుకుంటాం. అవసరమైతే చూసుకొని కొంచెం ఉప్పు కారం అవసరమైతే కలుపుకోండి. కొంచెం తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు అవసరమైతే కలుపుకోండి. నాకు కొంచెం ఎందుకైనా మంచిదని తక్కువేం వేయలేదు. కావాల్సిన వాళ్ళకి కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేడేయి చల్లారిపోయింది. ఇంగువ కూడా వేసాం కదా ఇందులో.
ఇది వెంటనే అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కూడా వెంటనే మనం తినచ్చు. ఇదేం నిలవ ఉంటుంది. ఒక 1 వీక్ పర్లేదు. 1 వీక్ కన్నా ఎక్కువ ఎవరైనా ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఈ సోడియం బెంజైట్ అని ప్రిజర్వేటివ్ దొరుకుతుంది. ఇది ఒక హాఫ్ స్పూన్ కలిపితే సరిపోతుంది. నాకు అవసరం లేదు. ఇప్పుడు కాలీఫ్లవర్ బాగానే దొరుకుతున్నాయి కదా, అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చి చేసుకోవచ్చు. అందుకని నేను కలపట్లేదు. తక్కువ మెంబర్స్ ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం చాలా రోజులు ఉండిపోతుంది, పికిల్ పాడైపోతుందని అనుమానం ఉంటే అది కలుపుకోండి. మాకు ఇది చాలా పెద్ద ఫ్యామిలీ, మేము 2 డేస్లో ఇది మాకు అయిపోతుంది. అందుకని నేను ఆ ప్రిజర్వేటివ్స్ అవి ఎక్కువగా వాడను. అయిపోయిందండి. మౌత్ వాటరింగ్ పికిల్ రెడీ. కాలీఫ్లవర్ పికిల్ ఇది 1 వీక్ వరకు బాగుంటుంది. చేసి చూసుకోండి, వెంటనే తినచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.